విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జిందాల్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. బొడ్డవార గ్రామం నుంచి అఖిలపక్ష నాయకులు మద్దతుతో ర్యాలీగా జిందాల్ వద్దకు వెళ్తున్న రైతులు పోలీసులు అడ్డగించారు. జిందాల్ ఆఫీస్ వద్దకు వెళ్లేందుకు వీల్లేదని తెలిపారు. జిందాల్ అల్యూమినియం కంపెనీ పెట్టాలని భూసేకరణ చేసి 17 ఏళ్లు గడిచిందని రైతులు వాపోయారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు జిందాల్ బాధితుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేట్టు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. గిరిజన నాయకులుగా అదే దగ్గరలో కూర్చోండి. రిప్రజెంటేషన్ తహసీల్దార్ ఎవరు మీరు పిల్లలు చెప్పండి. ఎవరు కంపెనీ కూడా వస్తే ఇస్తాం, లేదంటే కూర్చోండి. ఈ భూములు ఇవ్వడానికి మరి అభివృద్ధి అవుతుంది, మీరు ఇవ్వండి, మీకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ ఆ రోజు జరిగిన పబ్లిక్ హీరింగ్లో 96% ఈ భూములు ఇవ్వమని చెప్పేసి రైతులు చెప్పారు. చెప్పినప్పటికీ మళ్ళీ రైతులను ఒప్పించి మరి కొంతమంది అప్పుడున్న అధికార పక్షంలో నాయకులు ఒప్పించి మనం అభివృద్ధి అవుద్ది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది అని చెప్పేసి చెప్పారు. చెప్పినందుకు భూములు ఇచ్చారు. మరి భూములు ఇచ్చిన తర్వాత ఈ రోజు 15 ఏళ్ళు దాటుతుంది. ఈ రోజుకి ఎక్కడ ఉద్యోగం రాలే, ఉపాధి రాలే, ఉన్న ఉపాధి పోయింది. ఇక్కడ చెరుకు, అరటి, రకరకాల పంటలు, వాళ్ళంతా కావాల్సిన నీరు, నీటి వనరులు అధికంగా ఉన్నాయి. కొబ్బరి, కోనసీమ కల్పించి ప్రాంతాన్ని సర్వనాశనం చేసి ఈ గిరిజన రైతులు ద్రోహం చేసి ఈ రోజుకి వచ్చేసరికి ఉద్యోగం ఉపాధి లేకుండా ఏదో భిక్ష వేసినట్టు కొంత స్టైపెండ్ కింద ఇచ్చి ఆ రకంగా ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పటికి ఏమవుతుందంటే ఆ రోజే చెప్పాం మేము, సిపిఎం పార్టీగా కానీ అఖిల పక్షాలు కానీ ఆ రోజు పోరాటం చేశారు. అందరం కూడా ఆ రోజు చెప్పాం, ఇది ఖచ్చితంగా ఇక్కడ కట్టలేరు, ఎందుకంటే అక్కడ బాక్సైడ్ తీస్తేనే కానీ, అక్కడ నుండి ఆ బాక్సైడ్ వస్తేనే కానీ ఇక్కడ కట్టడానికి అవుతుంది అల్యూమినియం ప్లాంట్. కాబట్టి అక్కడ రైతులు గిరిజనులు అక్కడ ఒప్పుకోరు, కాబట్టి ఒప్పుకోలేదు అక్కడ. కాబట్టి అక్కడ నుండి బాక్సైడ్ రాలేదు, కాబట్టి ఇక్కడ ప్లాంట్ అవ్వలేదు అవ్వదని కూడా మేము చెప్పాం ఆ రోజు. ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు, ఖచ్చితంగా ఇక్కడ రైతులకి ఇక్కడ గిరిజనులకి ఏం ఉపయోగం ఉండదని చెప్పేసి ఆ రోజు మేము చెప్పినా మరి రైతులు ఆ రోజు ఉన్న అమాయకత్వమో వెనకబడతామో కొంతమంది ఒప్పించడం వల్ల మొత్తానికి భూములు అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన హామీలు ఏమిటి అమలు చేయలే. ఈ రోజు ₹1 కోటి పడుతుంది ఇక్కడ. మరి కేవలం 2 లక్షలు 2,05,000కి ఆ రోజు తీసుకొని గిరిజనులందరూ మోసం చేసి ఈ ఎటువంటి ఉపాధి లేకుండా చేస్తూ ఉంటే ఏ రకంగా దీన్ని సహించాలని చెప్పేసి వీళ్ళ ఆ రైతుల్లోనే ఒక సమస్య. మాది జిందాల్లోనే సుమారు 6 ఎకరాలు పోవడం జరిగింది. ఆ రోజుల్లోనే 2006, 2007 ఆ టైంలో కంపెనీకి భూమి ఇవ్వడం జరిగింది. కంపెనీ వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంది, మా నాన్నగారు సంపాదించిన ఆస్తి 6 ఎకరాలను కూడా కంపెనీకి ఇవ్వడం జరిగిందండి. ఆనాడు 2007, 2008లో ఇచ్చామండి. 2,05,500కి ఇచ్చాము ఎకరా. కంపెనీ కడితే బాగుంటుందని ఇచ్చాము. కనీసం ఇప్పుడు కంపెనీ నిర్మాణం జరగలేదండి. 2013లో ఏ జీవో పెట్టాడో ఆ జీవో రద్దు చేయాలి, ఖచ్చితంగాను రద్దు చేసి మా కంపెనీ వచ్చి రావడం వల్ల మాకు న్యాయం జరుగుతుందని భూములు ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీలోని భాగస్వాములు ఉండే షేర్లు 6 నెంబర్లు కూడా రావడం జరిగిందండి. కనీసం మాకు జిందాల్ కనకరావు అనే ఒక ఆయన అక్కడ ఉన్నారు, కంపెనీలో ఉన్నారండి యాజమాన్యంలో, ఆయన కనీసం పట్టించుకోలేదు. ఈ రోజు జిందాల్ భూములని వ్యాపారం చేస్తున్నాడండి ఆయన. మొత్తం భూములన్నీ కూడా ₹2 లక్షల ఇచ్చిన భూములు ఈ రోజేమో 50 లక్షలు 70 లక్షలు అమ్ముకుంటుండ్రు. జిందాల్ కంపెనీ కనీసం కంపెనీ వచ్చి నిర్మాణం చేసి మాకు సమాధానం చెప్పాలి. కంపెనీ యాజమాన్యం వచ్చి మా రైతులతో ఒకసారి మీటింగ్ పెట్టి మా బాధలన్నీ మాకు కష్టకాలన్నీ అడిగి తెలుసుకోవాలి. దగ్గరికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత మీరు ఎవరో ఎంఆర్ని ఎవరో ప్రతి రికమెండేషన్ ఇస్తాం, వచ్చి కానీ అవుటర్స్ కూర్చొని పెట్టి గిరిజనులు